ఎన్నేళ్లైనా ఏమున్నది గర్వకారణం? నేటికి పట్టాలెక్కని సంస్థాగత నిర్మాణం. జనసేనానికి రాజ్యాధికారంలో తన వాటా దక్కినా క్షేత్రస్థాయిలో మాత్రం కాళ్ళు చేతులు కట్టేసుకుంటుంది సైన్యం. 10 ఏళ్లుగా ప్రజల్లో ఉన్న ఎవరి గోల వారదే అన్నట్లు ఇష్టారాజ్యం. పార్టీ తీరుపై జనం పెదవి విరుస్తుంటే సంస్కరించుకుంటే తప్పదు మూల్యం అంటోంది అక్కడే అభిమాన గణం. ఇంతకీ ఏ జిల్లాలో ఉంది పరిస్థితి? ఎందుకు ఈ దుస్థితి? విజయనగరం జిల్లాలో జనసేన పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతుండడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 10 ఏళ్లలో ఎదుగు బొదుగు లేని ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు మిగిలిపోవడం జన సైనికులను కలవరపెడుతోంది. సంస్థాగత నిర్మాణాలేమీ, నాయకత్వ లోపం జనసేన పార్టీకి పెనుశాపంగా మారాయంటున్నారు. ఇంత జరుగుతున్నా అధిష్టానం దృష్టి సారించకపోవడంపై విజయనగరం జనసేన శ్రేణుల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. 10 ఏళ్ల క్రితం పార్టీ ఆవిర్భావం నాటి పరిస్థితులే నేటికి జిల్లాలో కొనసాగుతున్నాయని సగటు అభిమాని అసంతృప్తితో ఉన్నాడు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం లేదు, కమిటీల నియామకం జరగడం లేదు, అంతా తానే నడిపించే నాథుడు లేడు, ప్రజలతో మమేకమయ్యే ప్రభావవంతమైన నాయకుడు లేడు. దీంతో పార్టీ శ్రేణులను పట్టించుకునే దిక్కు లేదు. గాలికి పుట్టి గాలికి పెరిగే పార్టీగా ప్రచారం జరుగుతున్నా చివరికి చీమ కుట్టినట్టయినా లేదనే ఆవేదనతో ఉంది జనసేన క్యాడర్. కమిటీ లేవు, కాకరకాయలు లేవు, అనామతు కమిటీలతో చేతులు దులిపేసుకున్నారు. ఆ కమిటీల ప్రతినిధులేమో అంతా తామే అన్నట్లు వీరవిహారం చేస్తున్నారని మండిపడుతున్నారట జన సైనికులు. పార్టీలో గ్రూపులు చిచ్చురేపి చలికాచుకుంటున్నారు. కొందరు టీడీపీ ఎమ్మెల్యేల వెంట నడుస్తుంటే ఇంకొందరేమో వైసీపీకి కోవర్టులుగా మారిపోతున్నారు. జిల్లా స్థాయిలో కాకపోయినా రాష్ట్ర స్థాయి సమీక్షలోనైనా విజయనగరంలో చర్చించి జాగ్రత్తలు తీసుకుని ఉంటే పార్టీకి దుర్గతి ఏర్పడేదే కాదంటున్నారట. విశాఖ సభలో త్రిశూల వ్యూహం అమలు చేస్తానని జనసేనాని చెబితే ప్రతి నియోజకవర్గంలో నాయకత్వం కోసం త్రిముఖ పోటీ ఉందని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో జనసేన పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదన్నది జన సైనికుల మాట. ఇప్పటికైనా హైకమాండ్ మేలుకోకుంటే స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను వెతుక్కునే దుస్థితి ఎదురు కావడం ఖాయమని ఆందోళనలో ఉన్నారట జనసేన కార్యకర్తలు. వాపును చూసి బలమని భ్రమిస్తే జిల్లాలో మరింత పతనావస్థకు చేరే ప్రమాదం ఎంతో దూరంలో లేదంటున్నారు. మరి ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టిన జనసేనాని విజయనగరంలో పార్టీకి ఎలాంటి కాయకల్ప చికిత్స చేస్తారో చూడాలి మరి.